హాయ్ చిల్డ్రన్, ఫోర్త్ క్లాస్ పిల్లలందరికీ కూడా గుడ్ మార్నింగ్ నాన్న. ఫోర్త్ క్లాస్లో మనం ఖాళీలను పూరించుకున్నాం కదా. నెక్స్ట్ ఉత్తరం ఆధారంగా క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. మన లెసన్లో సెలవు చీటీ ఆధారంగా క్రింది ప్రశ్నలకు జవాబులు రాయమన్నాడు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, సెలవు చీటీ ఎవరు రాశారు? సెలవు చీటీ ఎవరు రాశారు? శ్రీలాస్య. మీరు ఏం చేస్తారు, క్వశ్చన్ రాసిన తర్వాత కింద జవాబు అని పెట్టి శ్రీలాస్య అని రాయాలి నోట్బుక్లో రాసేటప్పుడు. ఇక్కడ మాత్రం ఖాళీలు ఫిల్ చేస్తే సరిపోతుంది. శ్రీలాస్య ఏ పాఠశాలలో చదువుతున్నది? మున్సిపల్ పాఠశాల. శ్రీలాస్య ఏ ఊర్లో చదువుతున్నది? తెనాలి. శ్రీలాస్య చదివే పాఠశాల ఏ పేటలో ఉన్నది? మారీసుపేట. శ్రీలాస్య ఏ తేదీన సెలవు చీటీ రాసింది? 15/11/2017. శ్రీలాస్య ఉపాధ్యాయుని ఏమని సంబోధించింది? గౌరవనీయులైన. శ్రీలాస్య ఎప్పటి నుండి ఎప్పటి వరకు సెలవు కోరింది? 15/11/2017 నుండి 18/11/2017 వరకు. అంటే 15, 16, 17, 18 తేదీలు. అంటే 4 రోజులు సెలవు కోరిందని మనం చెప్పుకున్నాం కదా. ఆ 4 రోజులు ఇవి నాన్న. ఇక్కడ మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు కొంచెం చిన్న అక్షరాలు రాసుకోండి, లేదంటే ఇలా ఎక్స్టెండ్ చేసుకుని రాసుకోండి, ఇబ్బంది ఏం లేదు నాన్న. టెక్స్ట్ బుక్ ఫిల్ చేసేటప్పుడు నెక్స్ట్ వర్క్ బుక్ ఫిల్ చేయాలి. నెక్స్ట్ నోట్స్ రాసేటప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ క్వశ్చన్ ఎక్కించండి, క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి, దాని కింద జవాబు అని పెట్టి శ్రీలాస్య అని రాయండి. దాని కింద లైన్లు ఇచ్చే సెకండ్ క్వశ్చన్. అలా 7 క్వశ్చన్స్ కూడా రాయాలి. ఎందుకంటే ఇవి ఒక్క మాటతో జవాబులు రాసే, అంటే 1 వర్డ్ ఆన్సర్సే కాబట్టి ఈజీ నాన్న. నెక్స్ట్ చూడండి, ఉత్తరం ఆధారంగా క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. సెలవు చీటీ ఎవరు రాశారు? శ్రీలాస్య. శ్రీలాస్య ఏ పాఠశాలలో చదువుతున్నది? మున్సిపల్ పాఠశాల. శ్రీలాస్య ఏ ఊర్లో చదువుతున్నది? తెనాలి. శ్రీలాస్య చదివే పాఠశాల ఏ పేటలో ఉన్నది? మారీసుపేట. శ్రీలాస్య ఏ తేదీన సెలవు చీటీ రాసింది? 15/11/2017. శ్రీలాస్య ఉపాధ్యాయుని ఏమని సంబోధించింది? గౌరవనీయులైన. శ్రీలాస్య ఎప్పటి నుండి ఎప్పటి వరకు సెలవు కోరింది? 15/11/2017 నుండి 18/11/2015 వరకు. ఇక్కడ మీరు టెక్స్ట్ బుక్, వర్క్ బుక్ కూడా నీట్ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి మీ నోట్బుక్లో ఈ 7 క్వశ్చన్స్ కూడా 1 వర్డ్ ఆన్సర్స్, జస్ట్ లైక్ ఏ బ్లాంక్స్ మాదిరిగా ఉన్నాయి ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. అలా చక్కగా ఒక క్వశ్చన్ రాసి దాని కింద జవాబు అని పెట్టి జవాబు రాసి లైన్లు ఇచ్చేసి సెకండ్ క్వశ్చన్ యొక్క జవాబు, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ యొక్క జవాబు. ఇలా 7 క్వశ్చన్స్ కూడా నీట్ హ్యాండ్ రైటింగ్తో టెక్స్ట్ బుక్, వర్క్ బుక్ అండ్ నోట్బుక్ 3 బుక్స్ కూడా రైటింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ నాన్న. నీట్ హ్యాండ్ రైటింగ్ మెయింటైన్ చేయాలి, చక్కగా చదవాలి, గుర్తుండేలాగా చదవాలి నాన్న. మర్చిపోయేలాగా కాకుండా గుర్తుండేలాగా చదువుతారనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానమ్మా.